హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ అకాడమీ సార్. ఒక సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ సార్. ఆల్రెడీ తెలంగాణలో రాబోతున్న భారీ నోటిఫికేషన్ నేపథ్యం, ఆల్రెడీ తెలంగాణలో వచ్చేసి టెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఒకప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డేట్ అనౌన్స్మెంట్ చేసేది. ప్రజెంట్లీ నోటిఫికేషన్తో పాటు డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఒక ఏపీ తెలంగాణలో రాబోతున్న భారీ నోటిఫికేషన్ నేపథ్యంలో ఒక విద్యార్థులకు క్వాలిటీ సబ్జెక్ట్ అందించాలనే లక్ష్యంతో రేపు రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులను ఒక విజేతలుగా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ప్లాటో అకాడమీ మీ ముందుకు వస్తుంది. టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ ద్వారా మా ప్లాటో యాప్ని మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన ప్లాటో క్లాసెస్ గురించి తెలియపరచండి. ఒక గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 వరకు నువ్వు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ ఎంట్రన్స్ రాసినా కూడా, ఏ ఎగ్జామ్ రాసినా కూడా టోటల్ నీకు ఎనప్ కరెంట్ అఫైర్ జీకే నుండి ఇక్కడ నుండి బిట్టు బయటికి పోదు. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. కలిసి నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఇక్కడ నుంచి ఎంత చదువుతుందో ముఖ్యం కాదు. ఈ పోటీ పరీక్షల్లో ఎగ్జామినర్ ఏ టైప్లో అడుగుతున్నాడు, ఏ లెవెల్ అడుగుతున్నాడు, నువ్వు ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడ నుంచి బిట్టు బయటికి దాటదు. అందుకే హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి. మా ఫ్యాకల్టీ క్లాసెస్ అన్నిటిని కూడా మీరు సద్వినియోగపరచుకోండి. ఈ ప్లాటో ఒక సొంత యాప్ను కలిగి ఉన్న సంస్థ ప్లాటో. ఈ క్లాసెస్ మీకు టోటల్ ఎనఫ్ సార్. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీకు టోటల్ ఎనఫ్ సార్. ఎందుకంటే జనరల్ స్టడీస్లో దాదాపు కరెంట్ అఫైర్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తాడు. 50 నుండి 60 పైగా మార్కులు ఉంటాయి. జిఎస్లో 11 టాపిక్స్లో 3 టాపిక్స్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి సార్. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేసుకుంటే మీకు టోటల్ ఎనఫ్. మన ప్లాటో క్లాసెస్ టోటల్ మీకు ఎనఫ్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడ నుంచి పెట్టి ఎనఫ్ సార్. అందుకే హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి. ఒక విజేతగా మీరు తిరిగి వెళ్ళిపోండి ఈ ప్లాటో అకాడమీ నుండి సార్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ఒక అక్రమంగా టికెటింగ్ పై 4 రోజుల్లో పాన్ ఇండియా ఆపరేషన్లో భాగంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దాదాపు వచ్చేసి 1459 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ ఏంది సార్ అంటే వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ అక్రమంగా టికెట్లు కొనుగోలు చేసి ఏజెంట్ల ద్వారా టికెట్లు దొరకకుండా చేస్తున్నారు, బ్లాకులు అమ్ముకుంటున్నారు. కాబట్టి ఆపరేషన్ లబ్ధి కార్యక్రమాన్ని ఆర్పిఎఫ్ సంస్థ ప్రారంభించేశారు. ఒక ఆపరేషన్ లబ్ధి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది? ఆపరేషన్ లబ్ధి కార్యక్రమం ఏ శాఖ వారు దీన్ని ప్రారంభించారు? ఈ టైప్లో పోటీ పరీక్షలు నీకు ఎగ్జామ్లో అడిగే అవకాశం సార్. మరో అంశం సార్ ఇక్కడ వచ్చేసి ఒక రాస్ టేలర్, ఒక ప్రముఖమైన క్రీడాకారుడు సార్. ఇక్కడ రాస్ టేలర్, ఈ రాసు టేలర్ ఒక ప్రముఖమైన క్రీడాకారుడు. ఇతను దాదాపు వచ్చేసరి ఇక్కడ ప్రధానంగా ఇతను 112 టెస్టులు సార్. ఇక్కడ 112 టెస్టులు, ఓకే, 236
వన్డేలు, ఓకే, 102 T20లు సార్ ఇక్కడ, ఓకే, మరి 19 సెంచరీలు టెస్ట్లో, అదేవిధంగా సార్ ఇక్కడ వన్డేలో, మరి అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ దాదాపు ఇతను సార్ ఇక్కడ 21 సెంచరీలు వన్డేలో వచ్చేసి. ఈ మధ్యన సార్ వచ్చేసి ఇక్కడ 38 ఏళ్ల యొక్క రాస్ టేలర్ తన కెరీర్లో 112 టెస్టులు ఆడిన వ్యక్తి, 236 వన్డేలు ఆడిన వ్యక్తి, 102 T20లు ఆడిన వ్యక్తి, టెస్ట్లలో 19 సెంచరీలు, వన్డేలో 21 సెంచరీలు, మరి అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ మరి 51 అర్ధ సెంచరీలతో మొత్తం వన్డేలో ఇతను ఇక్కడ 8,607 పరుగులు కూడా సాధించిన వ్యక్తి సార్ ఇక్కడ. ఇతను ఒక అంతర్జాతీయ క్రికెట్ నుండి 3 ఫార్మాట్లలో టెస్ట్లో, వన్డేకి, T20కి గుడ్ బై చెప్పిన క్రీడాకారుడు. రేపు పోటీ పరీక్షల్లో స్పోర్ట్స్ నుండి గ్యారంటీగా అడగబోతున్న బిట్ ఏం సార్ అంటే ఒక 2022 సంవత్సరం వచ్చేసి ఇక్కడ ఏప్రిల్ ఏప్రిల్ 7వ తేదీన ఒక అంతర్జాతీయ క్రికెట్కి ఇక్కడ వీడుకోలు పలుకున్న క్రీడాకారుడు ఎవరు? ఈ మధ్యన వార్తలకు వస్తున్న రాస్ టేలర్ 3 ఫార్మాట్ల క్రికెట్ నుండి వైదొలగడం జరిగింది. ఈయన రాస్ టేలర్ ఏ దేశానికి సంబంధించిన యొక్క క్రికెటర్ మొత్తమైన సెంచరీలని, వన్డేలని, టెస్ట్లు ఎన్ని, లేదా ఈ క్రింది వాన్లో రాస్ టేలర్తో సంబంధం లేనిది ఏంది? ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్ని సరైనవా, ఇందులో సరికానిది ఏది? ఈ లెవెల్లో నీ పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. రేపు ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. నువ్వు ఒక విజేతగా ఈ పోటీ పరీక్షలో ఉండాలి. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈ నోటిఫికేషన్ మిస్ అయితే, రాబోయే నోటిఫికేషన్ మిస్ అయితే 5 ఏళ్ల వరకు ఇంకా ఎలాంటి యొక్క నోటిఫికేషన్ లేవు. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి. ఏదో ఒక జాబ్ తీసుకొని నీ పల్లెకి అడుగు పెట్టాలి. అందుకే ఈ జనరల్ స్టడీస్లో హైయెస్ట్ కీలకమైన అంశం అంటే సార్ ఇది కరెంట్ అఫైర్సే. అందుకే జాగ్రత్తగా చదవండి సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ వచ్చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. సార్ ఒక 2022 సంవత్సరం సార్ ఇది ఏప్రిల్ 4వ తేదీ నాడు అమెరికా దేశంలో ఒక వీధికి సార్ ఇక్కడ అమెరికాలో ప్రధానంగా సార్ ఇక్కడ ఒక వీధికి గణేష్ టెంపుల్ స్ట్రీట్గా నామకరణం చేయడం జరిగింది సార్. ఇక్కడ ఇలా అమెరికా దేశంలో దాదాపు సంస్కృతి మొత్తం కూడా మన కల్చర్ విస్తరిస్తుంది. ఇలా అమెరికా దేశంలోనే ఒక వీధికి గణేష్ టెంపుల్ స్ట్రీట్గా నామకరణం చేయడం జరిగింది. అమెరికాలో కూడా హిందూ మతానికి ఇక్కడ దీన్ని బయట చూస్తే హిందూ మతానికి స్వేచ్ఛ లభిస్తుంది. మన దేశంలాగా అక్కడ కూడా మన మతానికి ఇలా గౌరవిస్తున్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు పెడతాడు సార్ ఎగ్జామ్లో. ఏ దేశంలో ఒక వీధికి గణేష్ టెంపుల్ స్ట్రీట్గా నామకరణం చేయడం జరిగింది. ఈ టైపులో ఈ పోటీ పరీక్షలు పెడతాడు. ఈ భారతదేశంలో గణేష్ వేడుకల్ని, ఈ భారతదేశంలో శివాజీ వేడుకల్ని ఒక ప్రత్యేక ఫెస్టివల్స్గా నిర్వహించడానికి కీలకమైన పాత్ర పోషించిన యొక్క వ్యక్తి అంటే బాల గంగాధర్ తిలక్ సార్. ఇక్కడ బాల గంగాధర్ తిలక్ ఇతను సార్. ఇక్కడ ఆర్యుల పైన అనేకమైన అనుమానాలు వచ్చినప్పుడు, ఆర్యుల పైన విమర్శలు వచ్చినప్పుడు, ఆర్యులు అనేవారు అంటార్టికా ప్రాంతానికి చెందినవారని చెప్పి కూడా పిలుపునిచ్చిన వ్యక్తి. ఈ భారతదేశంలో ఒక శివాజీ వేడుకల్ని, ఒక గణేష్ వేడుకల్ని అధికారికంగా నిర్వహించడంలో కీలకమైన పాత్ర పోషించారు. భారతదేశం యొక్క అశాంతి జనకుడు అని కూడా ఇతన్ని పిలుస్తున్న యొక్క సంఘటన సార్.
రేపు గ్యారంటీగా పోటీ పరీక్షల్లో అడుగుతాడు సార్. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద నీకు అవగాహన ఉండాలి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద నువ్వు ఫోకస్ చేసుకున్నట్లయితే ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి సార్. ఏంటంటే ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, 2.5 గంటలు ఎగ్జామ్ అలా కూర్చున్నా ఈసారి చెప్పిన బిట్లు గ్యారెంటీ ఉంటాయి సార్. ఈసారి మిమ్మల్ని అందరినీ క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరిని ఇక్కడ విజేతలుగా చూడడమే నా ప్రధానమైన యొక్క లక్ష్యం, నా ప్రధానమైన యొక్క ఎజెండా సార్. వచ్చేసి ఇక్కడ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. సార్ ఈక్వెడార్ సార్ వచ్చేసింది. ఈక్వెడార్ కంట్రీ ఒక దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న కంట్రీ సార్ ఇది. ఈక్వెడార్ సార్ ప్రధానంగా వచ్చేసింది ఈ జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ జరగడంతో దాదాపు 20 మంది ఖైదీలు సార్ ఇక్కడ మృతి చెందారు సార్. 20 మంది ఖైదీలు మరణించారు సార్ ఇక్కడ వచ్చేసి. ఇది క్యూనా, ఒక క్యూనా సార్ ఇక్కడ క్యూన్వా నగరానికి సమీపంలో టూరీ అనే జైల్లో ఇక్కడ ఖైదీల మధ్య ఘర్షణ రావడంతో ఇక్కడ 20 మంది చనిపోయారు. ఒక 2022 సంవత్సరం ఏప్రిల్ 5 నాడు, ఒక 2022 ఏప్రిల్ 5 నాడు ఏ దేశంలో ఖైదీల మధ్య గొడవ జరిగి 20 మంది మరణించారు. ఈ మధ్యనే ఈక్వెడార్ దేశంలో వచ్చేసి ఇక్కడ సార్ మరి టూరీ జైలు మధ్య ఎందుకు వార్తలకు వస్తుంది సార్ ఇక్కడ టూరీ జైలు. ఈ జైలు గురించి గ్యారెంటీ రేపు ఎగ్జామ్లో నీకు అడిగే అవకాశం కూడా ఇక్కడ నుంచి పెట్టుంటుంది సార్. ఎగ్జామినర్ సార్ ఇక్కడ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగిన నువ్వు బిడ్డి క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ అస్సాంలో బయటపడిన ఇసుక రాతి జాడీలు సార్. ఇది ఇసుక రాతి జాడీలు పర్వత ప్రాంతంలో సార్ ఇక్కడ దట్టమైన అడవుల్లో 65 జాడీలను ఇక్కడ కనుక్కున్నాడు సార్ వచ్చేసి. ఈ మధ్యన వచ్చేసి ఇక్కడ మన పూర్వీకులు ఉపయోగించినాక ఇసుక జాడీలను ఎక్కడ బయలుపడ్డాయి. ఈ మధ్య పురాతన కాలం నాటి భారీ ఇసుక రాతి యొక్క జాడీలు ఎక్కడ కనుక్కున్నారు. ఈ టైపులో వచ్చేసి ఇక్కడ అడిగే అవకాశం సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ అస్సాం స్టేట్ ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం సార్ ఇది. 126 ఎమ్మెల్యేలు కలిగిన రాష్ట్రం సార్ ఇది. ఈ యొక్క అస్సాం స్టేట్ హిందీ భాషను వ్యతిరేకిస్తున్న రాష్ట్రం కూడా అస్సాం స్టేటే. బోడో అనేక తీవ్రవాదం కూడా ఇక్కడ ఉన్న సార్ గతంలో. చూటియాస్ బోడోస్ అనేక ఆదిమ జాతులు కూడా ఇక్కడే. ఒక స్కిల్ డెవలప్మెంట్ యొక్క యూనివర్సిటీ కూడా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. బ్రహ్మపుత్ర నది సగ భాగం మొత్తం కూడా ఇక్కడే ప్రవహిస్తుంది. హిమాంత్ బిశ్వేశ్వర్ శర్మ ఈరోజు అస్సాం సీఎం. ఇదే హిమాంత్ బిశ్వేశ్వర్ శర్మ జాతీయ బ్యాడ్మింటన్ కౌన్సిల్కి చైర్మన్గా కొనసాగుతున్న వ్యక్తి ఈయన. హిమాంత్ బిశ్వేశ్వర్ శర్మ ఒక బీజేపీ పార్టీ నుండి ఒక ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఈయన హిమాంత్ శర్మ బిశ్వేశ్వర్. అస్సాం రాష్ట్రం బ్రాండ్ అంబాసిడర్ హిమదాస్ కూడా సార్ ఇక్కడ హిమదాస్ అస్సాం
బ్రాండ్ అంబాసిడర్. ఈ అస్సాం బ్రాండ్ అంబాసిడర్ హిమదాస్ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన యొక్క క్రీడాకారిణి సార్. 400 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ జూనియర్లో స్వర్ణాన్ని సాధించిన క్రీడాకారిణి. ఏషియన్ టోర్నమెంట్లో స్వర్ణం, కామన్వెల్త్లో స్వర్ణం. ఈరోజు రాణిస్తున్న క్రీడాకారిణి సార్ వచ్చేసి ఈమె. మరో అంశం సార్ ఇక్కడ ఒక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ టెంపుల్ 360, ఒక సాంస్కృతిక మరియు విదేశీ వ్యవహారాల శాఖ సార్ ఇక్కడ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి. ఈ మీనాక్షి లేఖి సార్ ఈమె ఒక టెంపుల్ 360, ఒక టెంపుల్ 360 అనే పేరుతో, ఒక టెంపుల్ 360 అనే పేరుతో సార్ ఇక్కడ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ యొక్క భాగంలో ఒక ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ లోని ఈ యొక్క టెంపుల్ 360 అనే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఈ టెంపుల్ 360 అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ సార్. ఇక్కడ ఎవరైనా 12 జ్యోతిర్లింగాల మరియు చార్ధాములు ఏ ప్రదేశంలోనైనా సందర్శించవచ్చు. వివిధ మంది పర్యాటకులు టెంపుల్ 360 డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వివిధ ప్రాంతాల యొక్క పర్యటన కోసం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంలో 12 జ్యోతిర్లింగాలను సందర్శించే విధంగా ప్రజల్ని కనెక్టివిటీ చేస్తూ ప్రతి ఒక్కరి జీవితాన్ని సౌకర్యవంతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఇంట్రడ్యూస్ చేశారు. రేపు పోటీ పరీక్షలు పెడతాడు. టెంపుల్ 360 ముఖ్య ఉద్దేశం ఏంది, టెంపుల్ 360 దేనికి సంబంధించింది, ఈ టైపులో రేపు నీకు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఇక్కడ నుంచి ఉంటుంది సార్. సార్ చైనా సార్ వచ్చేసి ఇక్కడ ఒక 2019 డిసెంబర్ 31 నాడు చైనాలో వుహాన్ పట్టణం, చైనాలో వుహాన్ పట్టణంలో తొలి కోవిడ్ కేసుని ఇక్కడ గుర్తించారు సార్. మొట్టమొదటి కోవిడ్ కేసు. ఎన్నిసార్లు లాక్డౌన్ విధించినా, ఎంత చర్యలు తీసుకున్నా వ్యాధి మాత్రం కంట్రోల్ కావడం లేదు సార్. ప్రపంచాన్ని ఒక కుదిపేసిన వైరస్ సార్ ఇది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన వైరస్. చివరికి అంటార్టికా, ఆర్కిటిక్ ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధి విస్తరించిన సంఘటన సార్. ఏ దేశంలో కోవిడ్ వైరస్ నిర్మూలన కోసం ఈ మధ్యనే సైన్యం పూర్తిగా రంగంలో దిగిందంటే చైనా దేశం సార్. కోవిడ్ పుట్టిన దేశమే. ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన దేశం చైనా. ఎన్ని కేసులు నమోదవుతున్నా ఇంత కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎన్నిసార్లు లాక్డౌన్ పెట్టినా రేపు పోటీ పరీక్షలు ఏమంటాడు సార్ అంటే 2022 ఏప్రిల్ 5 నాడు ఏ దేశంలో కోవిడ్ వ్యాధి కోవిడ్ వైరస్ నిర్మూలన కోసం సైన్యం రంగంలో దిగింది. ఈ ప్రపంచంలో మొట్టమొదటి కోవిడ్ వైరస్ను ఎక్కడ గుర్తించారు? చైనాలో వుహాన్ పట్టణంలో. ఈ భారతదేశంలో తొలి కోవిడ్ కేసును గుర్తించిన రాష్ట్రం అంటే, భారతదేశంలో తొలి కోవిడ్ కేసును గుర్తించిన రాష్ట్రం అంటే కేరళ. భారత్లో తొలి కోవిడ్ మరణం అంటే కర్ణాటకలో మహమ్మద్ సిద్దికి. ఈ భారత్లో తొలి ఓమిక్రాన్ కేసు అంటే కర్ణాటకలో నమోదైంది. ఈ భారత్లో తొలి ఓమిక్రాన్ మరణం అంటే రాజస్థాన్లో యశ్వంత్ చవాన్. ఈ భారతదేశంలో తొలి ఓమిక్రాన్ ఈఎక్స్ అంటే ఈ కేసు తొలిసారిగా ముంబైలో నమోదైంది, తర్వాత గుజరాత్లో నమోదైంది. ఈ ప్రపంచంలో తొలి ఓమిక్రాన్ కేసు 2021 నవంబర్ 26 నాడు, నవంబర్ 25 నాడే
సౌత్ ఆఫ్రికాలో గుర్తించారు. ఈ భారతదేశంలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి మనీష్ కుమార్. తెలంగాణలో పుష్ప అంటే ఎస్ కృష్ణమ్మ, ఏపీలో పుష్పకుమారి. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ రేంజ్లో నీకు అడిగినా ఇక్కడ నుంచి గ్యారంటీగా బిట్టు రావాలి సార్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, పోటీ పరీక్షల్లో నిన్ను ఒక విజేతగా చూడాలి. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. కంచి వచ్చేసారు ప్రధానంగా సార్ వికాస్ కుమార్ సరేనా. వికాస్ కుమార్ ఈ బిడ్డ గ్యారెంటీ బిడ్ సార్. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జనరల్ సార్. ఇక్కడ ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ నూతన ఎండిగా సార్ ఇక్కడ వికాస్ కుమార్. ఒక 2022 సంవత్సరం సార్. ఇక్కడ 2022 ఏప్రిల్ 1 నుండి వచ్చేసి ఇతను ఇక్కడ ఒక ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కి నూతన ఎండిగా నియమితులైన వ్యక్తి వికాస్ కుమార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఈ పదవిలైన 5 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉంటారు సార్. ఇక్కడ ఈ దేశంలో మెట్రో రైలు సృష్టికర్త ఈ శ్రీధరన్. ఆయన కేరళ రాష్ట్రం యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఈ శ్రీధరన్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఈ భారతదేశంలో తొలి మెట్రో రైల్ అంటే కోల్కతా తొలి ఇండియాలో తొలి మెట్రో రైలు మార్గం సార్. ఇక్కడ 1984 అక్టోబర్ 25న ఇందిరాగాంధీ ప్రారంభించిన సంఘటన సార్. ఇందిరాగాంధీ ప్రారంభించారు సార్. వచ్చేసి దాదాపు సార్ ఇక్కడ వికాస్ కుమార్ ఇక్కడ రైలు ఆధారిత పట్టణ రవాణా ప్రాజెక్టులో 30 ఏళ్ల పాటు అనుభవం కలిగిన వ్యక్తి సార్. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండిగా చేరడానికి ముందు వివిధ 2004 నుండి వివిధ హోదాలో భారత రైల్వేలో కలిసి పనిచేశాడు. అర్బన్ ట్రాన్స్పోర్ట్తో 17 ఏళ్ల యొక్క అనుబంధం కలిగిన వ్యక్తిన రేపు పోటీ పరీక్షల్లో ప్రముఖుల యొక్క నియామకాల గురించి రేపు గ్యారంటీగా ఎగ్జామ్లో అడుగుతాడు. ఎగ్జామ్లో ఏమంటాడు సార్, ఈమతని వికాస్ కుమార్ ఏ నగరం యొక్క మెట్రో కార్పొరేషన్ ఎండిగా నియమితులయ్యారు, ఈ భారతదేశంలో మెట్రో రైలు సృష్టికర్త పేరేమిటి, ఈ భారతదేశంలో తొలి మెట్రో రైలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ భారతదేశంలో తక్కువ సమయంలోనే మెట్రో రైలుని ఎక్కడ ప్రారంభించారు, ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్ని అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ఒక నికర సున్నా ఉద్గారాల కట్టుబాట్లపై ఒక ఉన్నత స్థాయి నిపుణుల బృందానికి యుఎన్ఓ చీఫ్ సార్ ఇక్కడ అరుణాబా ఘోష్. యుఎన్ఓ చీఫ్ అంటే అంటే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఒక నికర సున్నా ఉద్గార పదార్థాల యొక్క నిర్మూలనపై ఒక నిపుణుల బృందానికి చైర్మన్ గా అరుణాబా ఘోష్. ఈ అరుణాబా ఘోష్ను చైర్మన్ గా నియమించిన యొక్క సంఘటన సార్.
రాష్ట్రేతర సంస్థల నికర జీరో ఉద్గారాల కట్టుబాట్లపై సార్ వచ్చేసి ఇక్కడ రేపు 2030 నాటికి జీరో కార్బన్ ఉద్గార పదార్థాలు సాధిస్తామని చెప్పి వివిధ దేశాలు అన్నాయి. రేపు 2070 నాటికి ఇండియా వచ్చేసి ఇక్కడ సార్ జీరో కార్బన్ ఉద్గార పదార్థాలు సాధిస్తామని చెప్పి భారత్ కూడా అన్న సంఘటన సార్ వచ్చేసి ఇలాంటి పరిస్థితుల్లో ఈ జీరో కార్బన్ ఉద్గార పదార్థాలని సాధించే దిశగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి దీని కమిటీ చైర్మన్గా అరుణాబా ఘోష్ని ఇక్కడ నియమించడం జరిగింది సార్ వచ్చేసి రేపు 2023లో సార్ ఇక్కడ భారతదేశం యొక్క రేపు G20 సమావేశం కూడా నెక్స్ట్ జరగబోతుంది. ఈ సమావేశంలో కూడా సార్ ఇక్కడ ఫైనాన్స్ ట్రాక్ అడ్వైజర్గా గ్రూప్కి నియమించబడ్డాడు అరుణాబా ఘోష్. రేపు 2023లో ఢిల్లీలో తొలిసారిగా ది గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ యొక్క 18వ మీటింగ్ జరగబోతుంది. ఈ మీటింగ్లో ఈయన ఫైనాన్స్ ట్రాక్ అడ్వైజరీ గ్రూప్లో ఒక మెంబర్గా ఉన్న వ్యక్తి సార్ ఇతను 2021లో యాక్చువల్గా సార్ వచ్చేసి G20 సమావేశం ఇటలీ క్యాపిటల్ రోమ్లో సార్ ఇది ఇటలీ క్యాపిటల్ రోమ్ 2022 ఇండోనేషియా బాలి 23 ఇండియాలో ఢిల్లీ సార్ వచ్చేసి ఇక్కడ ఢిల్లీలో జరగబోతుంది. వాతావరణం మరి శక్తిపై T20 ట్రాన్స్పోర్ట్కి ఒక చైర్మన్గా ఉన్న వ్యక్తి సరేనా. ఈ మధ్యన వార్తలకు వస్తున్న అరుణాబా ఘోష్ ముఖ్య ఉద్దేశం ఏంది, అరుణాబా ఘోష్ని ఎందుకు వార్తలకు వస్తున్నాడు, ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు నీకు అడిగే అవకాశం. ఒక షీ ఆటో స్టాండ్ సార్ ఇక్కడ సెటప్ మహిళలు మరి బాలికలకు సురక్షితమైన రవాణాను అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లాలో షీ ఆటో స్టాండ్లు ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండు, మహిళా యూనివర్సిటీ, రుయా ఆసుపత్రులు 3 షీ ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో తొలిసారిగా సార్ ఇక్కడ మహిళల భద్రత కోసం, మహిళల బాలికల భద్రత కోసం ఈ రాష్ట్రంలో తొలిసారిగా ఏపీలో ఒక షీ ఆటో స్టాండ్ను కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారంటే తిరుపతిలో ప్రారంభించారు సార్. పోటీ పరీక్షల్లో ఏపీ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్ వచ్చేసి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సార్ ఇక్కడ భగ్వానీ బీమా యోజన్ పంట బీమా పోర్టల్ను ప్రారంభించింది. హర్యానా వ్యవసాయ మంత్రి జేపీ దలాల్ 10 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి భగ్వానీ బీమా యోజన్ ముఖ్యమంత్రి భగ్వానీ బీమా యోజన యొక్క పోర్టల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాయంగా ప్రారంభించిందంటే హర్యానా స్టేట్ సార్. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలకు జరిగిన నష్టపరిహారం అందించడానికి ఈ పథకంలో కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాల కోసం ఎకరానికి 30,000, మరి పండ్ల తోటల ఎకరానికి 40,000, రైతులకి 20% నుండి 50%, 70% చొప్పున 4 కేటగిరీలలో ఒక ముఖ్యమంత్రి భగవాన్ బీమా యోజన ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ ముఖ్యమంత్రి భగవాన్ బీమా యోజన కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఒకసారి వచ్చేసి ఇక్కడ ఈ కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాల ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం జరిగినప్పుడు ఈ యొక్క కూరగాయలకు వచ్చేసి ఎకరానికి 30,000 రూపాయలు ఆర్థిక సాయం, కూరగాయ తోటలకి, పండ్ల తోటలకి ఎకరానికి 40,000 రూపాయల యొక్క ఆర్థిక సాయాన్ని అందించే దిశగా మరి వచ్చేసి ఇక్కడ సార్ ఎకరానికి 750 నుండి మరియు
రూపాయల వరకు కూడా సుగంధ ద్రవ్యాలకి అందించబోతున్నారు. ఈ మధ్యనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుకు నష్టం వాటిల్లితే సాయంగా ముఖ్యమంత్రి భగవాన్ బీమా యోజన కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇలా రేపు పోటీ పరీక్షలో అడిగే అవకాశం. ఫార్మా ఈజీ వినియోగదారుల యొక్క ఆరోగ్య సంరక్షణ కోసం ఒక సూపర్ యాప్కు బ్రాండ్ అంబాసిడర్ అంటే ఫార్మా ఈజీ. ఫార్మా ఈజీ సార్, ఇది వినియోగదారు ఆరోగ్య సంరక్షణ కోసం ఒక సూపర్ యాప్. తన బ్రాండ్ అంబాసిడర్ అంటే అమీర్ ఖాన్ ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది సార్. వచ్చేసి ఈ భాగస్వామ్యం యొక్క బ్రాండ్ అభివృద్ధికి మరియు భారతదేశంలో ఆరోగ్య సంరక్షణపై వినియోగదారుల యొక్క అవగాహన పెంచడం. ఫార్మా ఈజీ అవాంతరాలు లేని యొక్క ఆరోగ్య సంరక్షణ. ఫార్మా ఈజీ సార్ వచ్చేసి ఈ ఐపీఎల్లో కూడా మ్యాచ్లో అడ్వర్టైజ్మెంట్ ఉపయోగించారు సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్న ఫార్మా ఈజీ యొక్క కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఫార్మా ఈజీ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ అమీర్ ఖాన్. ఈ ఫార్మా ఈజీ బ్రాండ్ అంబాసిడర్ అమీర్ ఖాన్ అయితే ఈ యొక్క ఫార్మా ఈజీ ముఖ్య ఉద్దేశం ఏంది? ఆరోగ్య సంరక్షణ సూపర్ యాప్ సార్ ఇది. దీనిపైన రేపు పోటీ పరీక్షల్లో నీకు ఎగ్జామ్లో దీనిపైన ఎగ్జామ్లో సార్ ఇక్కడ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్లో బిట్ అడినా నువ్వు క్యాచ్ చేయాలి సార్. పోటీ పరీక్షలు వచ్చేసి సార్ శ్రీలంక ప్రతిపక్ష నేత శ్రీలంక దేశంలో సార్ వచ్చేసి ఇక్కడ 2022 సంవత్సరం సార్ ఏప్రిల్ 1 నుండి జాతీయ అత్యవసర పరిస్థితి అమలుకి వచ్చింది సార్. గోటాబాయ్ రాజపక్సే అధ్యక్షుడు పిఎం మహింద రాజపక్సే పిఎం మహింద రాజపక్సే ఇక్కడ శ్రీలంక దేశం సార్ వచ్చేసి ఇక్కడ ఒక ప్రధానమైన కంట్రీలో శ్రీలంక ఒకటి సార్. మరి ముఖ్యంగా వచ్చేసరి ఇది శ్రీలంక దేశం ప్రధానంగా ఈ శ్రీలంక దేశం సార్ ఇది హిందూ మహాసముద్రం యొక్క కన్నీటి బిందువు అని కూడా పిలుస్తున్నాం. ఇంత పెద్ద హిందూ మహాసముద్రంలో చిన్నగా ఒక కన్నీటి బిందువులాగా కనిపిస్తున్న కంట్రీ శ్రీలంక. ఒక భారత్ శ్రీలంకల మధ్యన జలసంధి పాక్, భారత్ శ్రీలంకల మధ్యన దేవి పంబన్, భారత్ శ్రీలంకల మధ్యన సింధు శాఖ మన్నార్. ఒక శ్రీలంకలో ఒక ఎల్టీటీ తీవ్రవాదం స్థాపకుడు ప్రభాకరన్ సార్ ఇక్కడ. ఎప్పుడైతే బ్రిటిష్ వారు ఈ భారతదేశానికి ఎంటర్ అయ్యారో ఇంత పెద్ద విశాలమైన భారతదేశాన్ని పరిపాలించాలంటే మనకు సాధ్యం కాదు అని భావించి ఈ భారత ఉపఖండంలో ప్రాంతాలన్నింటినీ ప్రత్యేక దేశాలుగా వీళ్ళు విభజన చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక కాఫీ తేయాకు తోటలకు బాగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ కాఫీ తేయాకు తోటల్ని సాగు చేయడానికి మన దగ్గర తమిళనాడు నుండి చాలా మంది వలస కూలీలు వెళ్ళిపోయారు.
కొన్నాళ్ళ తర్వాత అక్కడున్న తమిళకి సింహాలకి మధ్య జాతి వివక్షిత వైరం జరుగుతుంది. అక్కడున్న తమిళలో జాపన అనే ద్వీపం ఉంది. ఈ జాపన ద్వీపం యొక్క తమిళకి ప్రత్యేక దేశంగా మనం కేటాయించండి. ఈ జాపన ద్వీపం అనేది ప్రత్యేక ప్రాంతంగా మనకు కావాలి అని తమిళులు ఉద్యమిస్తున్న తమిళులపై, అమాయకమైన తమిళుల పైన ఆర్మీ దాడులకు పాల్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక తమిళ జాతికి నేను అండగా ఉండాలని చెప్పి లిబరేషన్ ఆఫ్ టైగర్స్ తమిళ్ ఈలం, ఒక లిబరేషన్ ఆఫ్ టైగర్స్ తమిళ్ ఈలం అనే పేరుతో ఒక ఎల్టీటీ తీవ్రవాద సంస్థ స్థాపించారు. ఈ సంస్థ శ్రీలంక ప్రభుత్వంపై, ఆస్తులపై ధ్వంసం చేస్తుంది. ఈ ప్రపంచానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమావో బండారికే నాయకును అందించిన తొలి కంట్రీ అంటే శ్రీలంక దేశం సార్. అలాంటి చంద్రిక అంటే శ్రీమావో బండారికే నాయక్ కూతురైన చంద్రిక కుమారితంగా ఈ దేశానికి, ఈ దేశ అధినేతగా ఉన్న సందర్భంలో మా దేశంలో మీ తమిళులు ఒక తీవ్రవాదంతో ముందుకు పోతున్నారు, వీరి కార్యక్రమాన్ని నిర్మూలించామని చెప్పి భారత్ను కోరడంతో ఆపరేషన్ పవన్ పేరుతో మన సైనిక బలగాలను మరి వచ్చేసి ఇక్కడ శ్రీలంకలో ఎల్టీటీ తీవ్రవాదుల యొక్క కార్యక్రమాల నిర్మూలన కోసం పంపించింది చంద్రిక కుమారితంగా. దీని ప్రతీకారంగా యాక్చువల్గా రాజీవ్ గాంధీ పంపించాడు. చంద్రిక కుమారితంగా చెప్పడంతో మీ తమిళులు ఒక తీవ్రవాదంతో ముందుకు పోతున్నారని చెప్పి దీనికి ప్రతీకారంగా 1991 మే 21 నాడు తమిళనాడులో శ్రీ పెరంబుదూర్లో ఎన్నికల బహిరంగ సభలో రాజీవ్ గాంధీ మాట్లాడుతున్న యొక్క సమయంలో ఎల్టీటీ తీవ్రవాదులు మానవ బాంబు పేరుతో దాడి చేశారు. నళిని, శాంతన్, మురుగదాస్, పేరిగాన్ వీళ్ళందరూ కూడా ప్రధానమైన పాత్ర పోషించారు అప్పుడు. అలాంటి శ్రీలంక దేశము ఒక ఇదే ఇప్పుడు ప్రధానిగా ఉన్న మహింద రాజపక్సే ఆనాడు ప్రెసిడెంట్గా ఉన్న సందర్భంలో ఎల్టీటీ తీవ్రవాదుల కార్యక్రమాలు మొత్తం నిర్మూలించారు. ఇవాళ శ్రీలంకలో జాతి అత్యవసర పరిస్థితి. మంత్రిమండలి రద్దయిపోయి ప్రతిపక్షాన్ని అయ్యా మీరు చేరండి, మా క్యాబినెట్లో చేరండి, అందరం కలిసి దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళమంటుంది శ్రీలంక ప్రభుత్వం. విదేశాల నుండి ఎవరి సహకారం మాకొద్దు, విదేశాల నుండి ఎవరి వెలుపు మాకొద్దు, మనం స్వయం సమృద్ధి సాధిద్దాం, అన్నీ కూడా ఉచిత పథకాలు ప్రవేశపెట్టారు. చివరికి ఘోరమైన స్థాయికి వెళ్ళిపోయింది శ్రీలంక. కేజీ చిగరు 1000 రూపాయలు, ఒక ఎగ్గు 35 రూపాయలు, కేజీ బియ్యం 200 రూపాయలు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా శ్రీలంకకు అండగా నిలబడ్డ కంట్రీ అంటే భారతదేశం సార్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు అంటుండు, అయ్యా మా దేశాన్ని కాపాడండి, మా దేశానికి సాయం చేయండి, మేము క్రైసిస్లో ఉన్నాం, మేము ఇబ్బందులో ఉన్నాం, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి భారత ప్రధాని మోడీకి అభ్యర్థన వ్యక్తం చేయడం జరిగింది. తీవ్ర ఆర్థిక మాంద్యం ఉంది, కనీని రీతిలో తీవ్ర ఆర్థిక మాంద్యం, ధరల మాట తీవ్ర ఇబ్బందులో ఉంది. అందుకే భారతదేశం సార్ ఇక్కడ 40,000 టన్నుల ధాన్యం పంపించింది భారత్ శ్రీలంక దేశాన్ని సార్ వచ్చేసి. WHO ప్రకారం సార్ వచ్చేసి ఇక్కడ ఏమంటుంది సార్ అంటే 99% పీల్చేది కలుషిత గాలి. ప్రపంచంలో 99% జనాభా పీల్చేది కలుషిత గాలినే అని WHO చెప్పడం జరిగింది సార్. దాదాపు జనాభా మొత్తం ప్రమాణాలకు తగ్గినట్లు
లేని గాలిని పీలుస్తున్నారని చెప్పి పిలుపునిస్తున్న సంఘటన సార్. అందుకే వాయు కాలుష్యం వల్ల రక్త సంబంధం శ్వాసకోశ వ్యాధులతో 70 లక్షల మంది ఎవ్రీ ఇయర్ ఇక్కడ చనిపోతున్నారు సార్. వచ్చేసి అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్షణమే కార్బన్ ఉద్గార పదార్థాల తగ్గింపుకు చర్య తీసుకోవాలని చెప్పి WHO పిలుపునిస్తుంది. ఒక WHO ప్రకారం ప్రతి సంవత్సరం వచ్చేసి ఇక్కడ కలుషిత గాలి వలన ఇన్ని లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో ఎంత శాతం జనాభా కాలుషిత గాలిని పీలుస్తున్నారని చెప్పి WHO ప్రకటించింది. ఈ టైపుల్ పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లకి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ రేంజ్లో వచ్చేసి ఇక్కడ మరొక అంశం సార్, ప్రధానంగా ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేక అంశంపై సార్ వచ్చేసి ఇక్కడ ఈ దేశ ఆర్థిక మంత్రి గొట్టాబాయ రాజపక్ష సోదరుడు బాసిల్ రాజపక్షను తొలగించి న్యాయ మంత్రిగా ఉన్న అలీ సబ్రిని ఆర్థిక మంత్రిగా, విదేశాంగ మంత్రిగా జిఎల్ పారిస్ను, విద్యా మంత్రిగా దినేష్ గుణవర్ధన్ని, రహదారుల శాఖ మంత్రిగా జాన్సన్ ఫెర్నాండెజ్, వీళ్ళని కొత్తగా నియమించడం జరిగింది సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రధానంగా మరో అంశం సార్, ఇక్కడ ఒక 2022 సంవత్సరం ఏప్రిల్ చివరి వారంలో సార్ ఇక్కడ భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై గత ఏడాది నవంబర్లో గ్లాస్గోలో జరిగిన యొక్క సందర్భంగా వన్ వరల్డ్ వన్ సన్ వన్ గ్రిడ్ కార్యక్రమాన్ని ఇండియా బ్రిటన్ ప్రధానమంత్రి ప్రారంభించారు ఉమ్మడిగా. పలు అంశాలపై ఒప్పందం కోసం రేపు ఏప్రిల్ చివరి వారంలో భారత్కు రాబోతున్న యొక్క ప్రధానమంత్రి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. యాక్చువల్గా గత ఏడాది లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ వేడుకలు రాలేదు. 2 times ఈయన వాయిదా పడిన పర్యటన కోవిడ్ విజృంభణ నేపథ్యం, ఒమిక్రాన్ నేపథ్యం. అందుకే ఈయన వచ్చేసి ఏడాది చివరిలో రాబోతున్నాడు. ఇరు దేశాల మధ్య 2030 నాటికి సమగ్ర వ్యూహాత్మక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. వాతావరణం, వాణిజ్యం, విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ, రక్షణ రంగాల్లో యూకే భారత్ కలిసి పనిచేయాలని చెప్పి పలు అంశాలపై చర్చ కోసం రాబోతున్న సంఘటన సార్. ఈరోజు బ్రిటన్ క్యాబినెట్లో ఉన్న బ్రిటన్ పార్లమెంట్లో 25 మంది ఎంపీలుంటే ఇలా బ్రిటన్ పార్లమెంట్లో సుమారు దాదాపు వచ్చేసి ఇక్కడ బ్రిటన్ పార్లమెంట్లో మరి 25 మంది ఎంపీలు మన ఎన్ఆర్ఐ వాళ్ళు ఉంటే ఇలా 3 మంత్రులు కూడా మన వాళ్ళే ఉన్నారు. అందులో బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునాక్ మనవాడే వచ్చేసారు. ప్రధానంగా రేపు 2022 సంవత్సరం ఏప్రిల్ చివరిలో ఏ దేశ ప్రధాని భారత్కు రాబోతున్నారు, 2030 నాటికి ఏ 2 దేశాలు వాణిజ్యాన్ని సమగ్ర వ్యూహాత్మక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని చెప్పి ఏ 2 దేశాలు ఇక్కడ నిర్ణయించాయి. ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక 2022 సంవత్సరం సార్ ఏప్రిల్ 2వ తేదీన ఇక్కడ ఏ 2 దేశాలు ఆర్థిక సహకారం, ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ వాణిజ్యంపై ఒక 2022 ఏప్రిల్ 2వ తేదీన భారత్ ఆస్ట్రేలియా దేశాలు సార్ ఇక్కడ ఆర్థిక సహకారం మరియు వాణిజ్యం పైన ఇక్కడ
ఒక ఒప్పందాన్ని కూడా అంగీకరించారు. దీని ఒక జలపాతం మరియు ప్రపంచంలో తెరవబోయే అతిపెద్ద ఆర్థిక తలుపుల్లో ఒకటిగా అభివర్ణించారు. ఏ రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం వాణిజ్య ఒప్పందాన్ని ఒక జలపాతంతో పోల్చారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తలుపులలో ఒకటిగా అభివర్ణించారు. ఏ రెండు దేశాల మధ్య? ఇది సార్ పోటీ పరీక్షలో అడగవే బిట్టు. నీకేం పేపర్ అవసరం లేదు, నీకేం మ్యాగజైన్ అవసరం లేదు, మన క్లాస్ నోట్స్ నీకు టోటల్ ఎనఫ్ సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా ఇక్కడ నుంచి బిట్టు బయటికి పోస్తారు. ఇక్కడ ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి, నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళిపోవాలి. ఈ పోటీ పరీక్షలో వచ్చేసి ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాలు మరియు ఆభరణాలు వస్త్రాలు 96% ఇక్కడ భారత్ ఆస్ట్రేలియా దేశానికి అందిస్తుంది సార్. ఇక్కడ రాబోయే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య 45 నుండి 50 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు సేవలు చేరాలి. పోటీ పరీక్షలు పెడతారు సార్. 2022 ఏప్రిల్ 2వ తేదీన ఏ రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం వాణిజ్య ఒప్పందం జరిగింది. ఏ రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందాన్ని ఒక జలపాతంతో పోల్చారు. ఈ టైప్లో ఎగ్జామ్లో ఈ లెవెల్లో నీకు అడిగే అవకాశం ఉంటుంది సార్. వచ్చేసి ఒక ఏప్రిల్ 1వ తేదీన ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ తల్లి బిడ్డ వాహనాల కార్యక్రమాన్ని విజయవాడలో ఏపీ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్. విజయవాడలో సార్ ఇక్కడ విజయవాడలో సీఎం ఇక్కడ ప్రారంభించిన సంఘటన సార్. వైఎస్ఆర్ తల్లి బిడ్డ వాహనాల కార్యక్రమం ప్రారంభించారు సార్. గర్భిణీలు బాలింతల కోసం సార్ ఏపీ ప్రభుత్వం ఒక ప్రభుత్వ హాస్పిటల్లో జన్మించిన తల్లి బిడ్డల అంతే ప్రభుత్వ హాస్పిటల్లో జన్మించిన తల్లి శిశువును క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళడం కోసం వైఎస్ఆర్ తల్లి బిడ్డల కార్యక్రమాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. మరో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 500 వాహనాలు కూడా ఇందులో ఇప్పుడు బెంచ్ సర్కిల్లో వైఎస్ఆర్ తల్లి బిడ్డ వాహనాల్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు సార్. సార్ ఇక్కడ హైదరాబాద్ ఫార్మా ఒక జీనోమ్ వ్యాలీలో జాంబు ఫార్మాను కేటీఆర్ ప్రారంభించిన జాంబు ఫార్మా సార్. ఈ ఫార్మాను 250 కోట్ల ప్లాంట్ ఇక్కడ 250 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ నిర్మించారు సార్. పరిశ్రమలకు అన్ని రకాల సౌకర్యాల్ని కల్పిస్తుంది సార్. అది ఫార్మాకి హైదరాబాద్ ఒక హబ్బుగా మారిపోయింది సార్. గుజరాత్ పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు సార్. మరొక అంశం సార్ ఇక్కడ ఒక ఏప్రిల్ 5 నాడు సార్ ఇక్కడ మరి పాకిస్తాన్లో 342 ఎంపీలకు సార్ ఇక్కడ 174 మంది సపోర్ట్ కావాలి. మద్దతు కోల్పోయింది ఇమ్రాన్ ఖాన్. ఆనాటి క్రికెటరే నేడు ప్రధానిగా ఉండి మద్దతు కోల్పోయిన సంఘటన. ఈ మూమెంట్లో పాకిస్తాన్కు అపధర్మ ప్రధానిగా వచ్చేసి ఇతను మహమ్మద్ సిజే సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గుల్జార్. ఈ గుల్జార్ని ఒక పాకిస్తాన్కి అపధర్మ ప్రధానిగా నియమించిన సంఘటన సార్. ఈ మధ్యన ఏ దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది, ఏ దేశంలో రాజకీయ సంక్షోభం అమల్లో ఉంది, ఇలా రేపు పోటీ పరీక్షలకి అడిగే అవకాశం ఉంటుంది సార్.
ఒక 2022 ఏప్రిల్ 1వ తేదీన శ్రీలంకలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చిన సంఘటన సార్. శ్రీలంకలో పెరిగినాక ధరలకు వ్యతిరేకంగా ఇక్కడ ఎమర్జెన్సీ విధించారు. ఒక రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆపరేషన్ వరుణ. ఆపరేషన్ల గురించి గ్యారంటీ బిట్టెడతారు సార్. ఆపరేషన్ ఇంద్ర, ఖజిందా, కింజార్, కొంకన్, వరుణ, యుద్ధ అభ్యాస్, సింబెక్స్, జిమ్మిక్స్, మలబార్, సిలనెక్స్, బొంగో సాగర్. ఇవి సార్. వీటి గురించి ఎవ్రీ ఇయర్ వివిధ దేశాల మధ్య నావీ విన్యాసాలు, సముద్రాల్లో అక్రమ రవాణా అరికట్టడం కోసం, నావిక దళాల మధ్య స్నేహ సంబంధాల యొక్క బలోపేతం కోసమే ఈ విన్యాసాలు జరుగుతుంటాయి. ఇండియా రష్యా సరిది ఆపరేషన్ ఇంద్ర, ఇండియా ఉజ్బెకిస్తాన్, ఖజిందా, ఇండియా కిర్గిస్తాన్, ఇండియా బ్రిటన్, ఇండియా ఫ్రాన్స్, ఇండియా అమెరికా, ఇండియా సింగపూర్, ఇండియా జపాన్, క్వాడ్ దేశాలు, క్వాడ్ దేశాలు సార్. ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్. సిలనెక్స్, ఇండియా శ్రీలంక, ఇండియా బంగ్లాదేశ్. వీటి గురించి ఈ ఆపరేషన్ గురించి గ్యారంటీ పెట్టుంటారు సార్. ఒక ఆపరేషన్ తీసుకున్నప్పుడు ఈ ఆపరేషన్ ఏ రెండు దేశాలకు సంబంధించింది, ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ సంఘటనపై చేపట్టిన ఆపరేషన్ ఏంది, 20వ ఎడిషన్ సార్. ఇక్కడ మార్చి 30 నుండి ఏప్రిల్ 3 వరకు అరేబియా సముద్రంలో 1993 నుండి ఈ విన్యాసాలు జరుగుతుంటే 2001లో వరుణ అని పేరు పెట్టారు. ఈ మధ్యనే 2022 సంవత్సరం మార్చి 30 నుండి ఏప్రిల్ 3 వరకు ఒక ఇండియా ఫ్రాన్స్ల మధ్య నిర్వహించిన నావీ విన్యాసాలు ఏ పేరుతో అరేబియా సముద్రంలో నిర్వహించారు. ఈ మధ్యన వార్తలకు వస్తున్న వరుణ, ఇండియా ఫ్రాన్స్ ఎక్కడ, ఏ తీర ప్రాంతంలో ఈ విన్యాసాలు నిర్వహించినవి గ్యారంటీ బిట్టుంటుంది సార్. ఇక్కడ నుండి బిట్టు లేని పోటీ పరీక్షల్లో ఎగ్జామ్ పేపర్ ఉండదు సార్. విశ్వాస్ పటేల్, వికాస్ కుమార్ వేరు. వికాస్ కుమార్ ఆయన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఏమండి. విశ్వాస్ పటేల్ ఈయన రెండోసారి పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా నియమితులయ్యారు. 2018లో సరైన చైర్మన్గా పనిచేశారు. 2013లో పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కో చైర్మన్గా ఉన్నారు. ఈ మధ్యనే విశ్వాస్ పటేల్ ఇక్కడ పేమెంట్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఒక పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎన్నోసారి విశ్వాస్ పటేల్ ఇక్కడ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ మధ్యన వార్తలకు వస్తున్న విశ్వాస్ పటేల్
ముఖ్య ఉద్దేశం ఏంది? ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు ఎగ్జామినర్ అనేక రకాలుగా బిట్టు పోటీ పరీక్షలకి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో బిట్ అడిగిన నువ్వు క్యాచ్ చేయాలి సార్. వచ్చేసి సార్ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలో కుల దురాభిమానానికి వ్యతిరేకంగా కులాల మధ్య ఇంకా కూడా దళితులు అగ్రవర్ణాలు పేదల మధ్య ఇంకా కూడా సంఘర్షణ జరుగుతూనే ఉన్నాయి. దళితులు ఇంకా కూడా కొన్ని పల్లెల్లో తక్కువ చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వినయ సామరస్య ముఖ్యమంత్రి భగవాన్ యోజన ఏమో హర్యానా, వినయ సామరస్య యోజన కార్యక్రమాన్ని 2022 ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతి సందర్భంగా కులాల మధ్య అంతర్గత విభేదాలు తగ్గించడానికి, కులాల మధ్య ఉన్న వచ్చేసి భేదాభిప్రాయాలు తగ్గించడం కోసం మనం అంతా ఒకటే సమాజం అని చాటి చెప్పడం కోసమే వినయ సామరస్య యోజన్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే అది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ది గ్రీన్ సిటీ, ది ఎలక్ట్రికల్ సిటీ, ఉద్యానవనం నగరం అని కూడా పిలుస్తున్నారు. బసవరాజ్ బొమ్మాయి, ఎస్ఆర్ బొమ్మాయి వీళ్ళ తండ్రి. ఈ రాష్ట్రానికి ఇద్దరు తండ్రి కొడుకులు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు దేవగౌడ కుమార స్వామి, అదేవిధంగా బసవరాజ్ బొమ్మాయి, ఎస్ఆర్ బొమ్మాయి ఇద్దరు కూడా తండ్రి కొడుకులు సార్. వచ్చేసి మరో అంశం సార్, ఏప్రిల్ 2 గతంలో ఇండియా నేపాల్ మధ్య వివాదాస్పదమైన అంశం కాలపాని లీపులేకు లీపి ఆంధ్ర. ఈ కాలపాని లీపులేకు లీపి ఆంధ్ర ఈ 3 ప్రాంతాలు మనవి ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నాయి. అప్పటి ప్రధానమంత్రి అయిన ఖడ్గ ప్రసాద్ ఓలీ శర్మ ఈయన చైనా వాని మాటలు పట్టుకొని 1816లో సుగాలి ఒప్పందం ద్వారా ఆ 3 ప్రాంతాలు మనకు వచ్చాయి. ఆ సుగాలి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఆ 3 ప్రాంతాలు మాయ అని చెప్పి నేపాల్ భౌగోళిక రాజకీయ మ్యాప్లో గుర్తించారు. ఈ మధ్య భారత్ నేపాల్ మధ్య అక్కడ కొన్ని సంబంధాలు అక్కడ అంటే మన టీవీ ఛానల్ కొన్ని క్లోజ్ చేసినా కూడా భారత్ మాత్రం నేపాల్కు సాయం చేయకుండా ఆగలేదు. 5 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ ఇక్కడ మనం ఇచ్చాం. నేపాల్ ప్రజలు ఎవరెస్ట్ శిఖరాన్ని ఇక్కడ సాగర మాతను కూడా పిలుస్తుంటారు నేపాల్ ప్రజలు. మరి ఇండియా నేపాల్ కలిసి ఉమ్మడి ప్రాజెక్ట్ అంటే కోసి ప్రాజెక్టు, కోసి నదిపై పిఆర్ నేపాల్ మధ్య నిర్మించారు. ఒక ఇండియా నేపాల్ ఉమ్మడిగా నిర్మించబోతున్న వంతెన మహాకాళి వంతెన కూడా నిర్మించబోతున్నారు. భారత సహకారంతో నేపాల్లో అరుణ్ 3 జల విద్యుత్ యొక్క ప్రాజెక్టు కూడా నిర్మిస్తున్న యొక్క సంఘటన సార్. వచ్చేసి ఏప్రిల్ 2022 ఈ బిడ్డ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్. ఏప్రిల్ 2 నుండి 4 వరకు 3 రోజుల పాటు భారత పర్యటనకు వచ్చిన వ్యక్తి నేపాల్ యొక్క ప్రధాని షేర్ బహదూర్ దూబే భారత్ను పర్యటించారు. ఇద్దరు కూడా 4 అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు. దీనితో పాటు వచ్చేసి ఇక్కడ సార్ జమునాపూర్ వార్దా మధ్య ఒక ప్యాసింజర్ రైలు కూడా ప్రారంభించారు. ఈ మధ్యనే 2022 ఏప్రిల్ 2 నుండి 3 రోజుల పాటు భారత పర్యటనకు వచ్చిన యొక్క నేపాల్ యొక్క ప్రధాన మంత్రి పేరేమిటి? భారత నేపాల్ ఇక్కడ ఇన్ని అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించింది. ఈ టైప్లో ఈ లెవెల్లో నీకు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో అడిగే అవకాశం సార్. ఆస్ట్రేలియా ప్రధాన జంతువు కంగారు. గజల్ దోబా ప్రాంతంలో సార్
పశ్చిమ బెంగాల్లో గజల్ దోబా ప్రాంతంలో 3 కంగారులు గాయపడ్డాయి సార్. ఇక్కడ బేలకోట అడవి ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా వీటిని గుర్తించారు. ఏ రాష్ట్రం యొక్క అడవుల్లో గజల్ దోబాలో ఆస్ట్రేలియా కంగారులు ప్రమాదానికి గురైనాయి. ఈ మధ్యన వార్తలకు వస్తున్న గజల్ దోబా ఎందుకు వార్తలకు వస్తుంది? ఏ టైపులో ఏ రకంగా అడిగినా మన క్లాస్ నుంచి బిట్టు బయటికి పోదు, గ్యారెంటీకి కనిసి బిట్ ఆడతాడు. ఏ పేపర్ అవసరం లేదు, నీకు ఏ మ్యాగజైన్ అవసరం లేదు, ఏ బుక్ అవసరం లేదు సార్. ఎగ్జామ్లో ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు నేర్చుకోవాలి, ఏది మనం వినాలి, ఇక్కడ ఇది టోటల్ ఎనఫ్ సార్. ఇక్కడ ఆ ప్లాటో యాప్ని మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి. రేపు ఒక విజేతలుగా మీరు తిరిగి వెళ్ళండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా.